జనతా పార్టీ బొబ్బిలి నియోజకవర్గ కన్వీనర్గా పనిచేస్తున్న మరిషర్ల రామారావు నాయుడు విజయనగరం పార్లమెంట్ స్థానానికి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు మీడియా పత్రికా విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థుల ఎంపికలో ఉన్నాయని, అందులో భాగంగానే బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగిందని ఆయన తెలియజేశారు. అలాగే విజయనగరం ఎంపీ స్థానానికి ఇంతవరకు ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులను ప్రకటించలేదని, అందుచేతనే విజయనగరం ఎంపీ స్థానానికి కొప్పల వెలమ సామాజిక వర్గమైన మరిషర్ల రామారావు అని నేను ప్రయత్నం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మాకు భారతీయ జనతా పార్టీ విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆయనతో పాటు బాడింగి మండలం చేర్పూరు కమిటీ నాయకులు పూడి జగదీష్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు అలయన్స్లో అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంగా విజయనగరం జిల్లాలో విజయనగరం పార్లమెంట్కి భారతీయ జనతా పార్టీకి కేటాయించడం జరిగింది. అయితే విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం కొంతమంది వ్యక్తుల్ని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఆ వ్యక్తులందరూ కూడా కొంతమంది అంటే కొన్ని ఓసీ వర్గానికి, కొన్ని బీసీ వర్గానికి కేటాయించడం జరిగింది. అయితే జిల్లాలో ఉన్నటువంటి రెండు మేజర్ కమ్యూనిటీస్, ఒకటి కొప్పల వెలమ, రెండు కాపు, ఈ రెండు మేజర్ కమ్యూనిటీస్ ఈ జిల్లాలో. తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో అన్ని సీట్లు కూడా ఒక రాజులకి, కాపు కమ్యూనిటీకి మాత్రమే కేటాయించడం జరిగింది. కొప్పల వెలమలకి ఒక సీటు కూడా కేటాయించినటువంటి అసంతృప్తి కొప్పల వెలమల్లో చాలా తీవ్రంగా ఉంది. ఈ సందర్భంగా ఈ అలయన్స్లో విజయనగరం పార్లమెంట్ అనేటువంటిది బీజేపీకి ఇచ్చారు. బీజేపీలో మొత్తం ఈ సామాజిక వర్గాల సమీకరణ సమతుల్యం జరగాలంటే ఈ పార్లమెంట్ టికెట్ ఈ కొప్పల వెలమ సామాజిక వర్గానికి, బీసీలో ఉన్నటువంటి కొప్పల వెలమ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా అందరినీ సమన్వయం చేసుకునే అవుతుంది. ఈ మూడు జిల్లాలో ఉన్నటువంటి కొప్పల వెలమ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, అలాగే జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి అవకాశం జరుగుతుంది. ఇది నా మాట కాదు, ఇది ఆ కులంలో ఉన్నటువంటి పెద్దలు అనుకున్నటువంటి మాట అన్నమాట. అయితే అలయన్స్ అయిన తర్వాత ఎవరిని పెట్టినా, ఏది పెట్టినా మేము అందరూ తప్పనిసరిగా సహకరిస్తాం. కానీ ఈ విధంగా చేయడం ద్వారా సామాజిక వర్గాల సమీకరణ అనేది కరెక్ట్గా సమతుల్యం జరుగుతుంది అనేటువంటి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సందర్భంగా ఇప్పుడు విజయనగరం పార్లమెంట్కి నా పేరు కూడా పరిశీలనలో ఉంది. పరిశీలనలో రేపు పొద్దున్న టికెట్ రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినా రాకపోయినా కూడా పార్టీ ఆదేశానుసారం ఈ పార్టీలో నేను పనిచేస్తాను. పార్టీ కోసం నిరంతరం పనిచేయడానికే వేరే పార్టీలో, అధికార పార్టీలో రాజీనామా చేసి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓన్లీ టికెట్ కోసమనే కాదు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, నరేంద్ర మోడీ గారి పరిపాలన అవన్నీ నచ్చి పార్టీలోకి వచ్చాను కాబట్టి రేపు నాకు ఆ టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీ కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. అలాగే లోకో పైలట్గా రైల్వేలో పనిచేస్తూ 1,50,000 శాలరీ వదిలి రిజైన్ చేసి ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. మా ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రోజుకి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడమే మా తరగతి ముఖ్య ధ్యేయంగా పనిచేయాలని. ఇప్పుడు టికెట్ వచ్చినా రాకపోయినా నెక్స్ట్ డే నుంచి ఈ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు చేరువవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం.